తెలుగు సీజన్ 9 ఆరో వారానికి చేరుకుంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షోలో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. ఇప్పటి వరకు మొత్తం 6గురు ఎలిమినేట్ అయ్యారు. అలాగే ఇటీవల మరో 6గురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డుతో బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం పాత హౌస్మేట్స్ కొత్త కంటెస్టెంట్స్తో బిగ్ బాస్ మరింత ఆసక్తికరంగా మారింది. హౌస్లోని కంటెస్టెంట్స్ తమదైన స్ట్రాటజీతో ముందుకు సాగుతున్నారు. గేమ్స్, టాస్కుల్లో చురుగ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అదే సమయంలో కంటెస్టెంట్ల మధ్య మాటల తూటలు కూడా పేలుతున్నాయి. చిన్న చిన్న వాటికి గొడవలు పడడం, కావాలని అరుచుకోవడం, ఒకవేళ అక్కడ రీజన్ లేకపోయినా కావాలని గొడవ చేయడం, ఇలా రోజు రోజుకి బిగ్ బాస్ హౌస్లో రచ్చ జరుగుతూనే ఉంది. అయితే అందరిలో ఒక క్వశ్చన్ అయితే ఉంది. అదేంటంటే ఈసారి టాప్ 5 ఎవరు, టాప్ 3 కంటెస్టెంట్స్ ఎవరు, చివరకు విజేతగా ఎవరు నిలుస్తారన్న దానిపై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ నడుస్తోంది. అయితే చాలామంది ఒక కంటెస్టెంట్ పేరును ఎక్కువగా చెప్తున్నారు. అతనే బిగ్ బాస్లో విజేతగా నిలవచ్చని బల్లగుద్ది మరి చెప్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరిపైన అంతో ఇంతో నెగిటివిటీ ఉంది. సోషల్ మీడియాలోనూ ట్రోల్స్ కనిపిస్తున్నాయి. అయితే ఒక కంటెస్టెంట్ పై మాత్రం అసలు నెగిటివిటీ కనిపించడం లేదు. టాస్కులు, గేమ్స్లో ప్రదర్శనను పక్కన పెడితే అతని మాట, ఆట తీరు చాలా ముచ్చటేస్తుందని చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు. చివరకు ఈ మధ్య హౌస్లోకి వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కూడా ఈ పాత కంటెస్టెంట్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలామంది తమ ఫేవరెట్ కంటెస్టెంట్గా అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ అతను ఎవరో అనుకుంటున్నారా? అతను మరెవరో కాదు, జబర్దస్త్ ఫేమ్ ఇమ్మాన్యుయల్. పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్, పంచులు, ప్రాసలు, ఇలా బిగ్ బాస్లో అందరినీ ఆకట్టుకుంటున్నాడు ఇమ్మాన్యుయల్. చాలా మంది కంటెస్టెంట్స్ వింత వింతగా ప్రవర్తిస్తుంటే ఇమ్ము మాత్రం ఎలాంటి దాపరికాలు లేకుండా న్యాచురల్గా కనిపిస్తున్నాడు. తోటి కంటెస్టెంట్స్తోనూ ఎంతో కలవిడిగా ఉంటున్నాడు. గుంటూరుకు చెందిన ఇమ్మాన్యుయల్ కేవలం 500లతో తాను సిటీకి వచ్చి ఆడిషన్స్లో పాల్గొన్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మొదట పటాస్ షోలో ఛాన్స్ దక్కించుకున్న ఇమ్ము ఆ తర్వాత జబర్దస్త్లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఇమ్మాన్యుయల్ జీవితమే మారిపోయింది. ఇప్పుడు బిగ్ బాస్ షోలోనూ అదరగొడుతున్నాడు. ఇలా బిగ్ బాస్లో ఆడుకుంటూనే అందరి అభిమానులను సొంతం చేసుకున్నాడు ఇమ్మాన్యుయల్. చూడాలి మరి నిజంగానే అందరూ అనుకున్నట్లుగానే ఇమ్మాన్యుయలే బిగ్ బాస్ విన్నర్ అవుతాడా, లేకుంటే ఇంకా వేరెవరైనా అవుతారా? ఒకవేళ ఇమ్మాన్యుయల్ బిగ్ బాస్ విన్నర్ అయితే ఎలా ఉంటుంది? ఇంతకీ మీరేమనుకుంటున్నారు? బిగ్ బాస్ విన్నర్ ఎవరు కావాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.